హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గ్లోబ్ ట్రోటర్ ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ గత ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ ఆగస్టులోను జూలైలోను మన జక్కన్న అయితే మనకి అప్డేట్ ఇచ్చిండు. ఈ నవంబర్లో మహేష్ బాబు గారు ఎలా ఉంటారు అనేటటువంటిది నేను మీకు చూపించబోతున్నా అనేటటువంటి అప్డేట్ ఇచ్చింది అనమాట. ఇక దానికోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తా ఉన్నాం. ఒక్క మహేష్ బాబు అన్న ఫస్ట్ లుక్ కోసం 2-3 నెలలుగా ఎప్పుడెప్పుడు నవంబర్ వస్తుంది, ఎప్పుడెప్పుడు నవంబర్లో అప్డేట్ ఇస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తే ఆ రోజు రానే వచ్చిందనమాట. ఏదో చిన్న అప్డేట్ ఇస్తాడు, ఏదో మహేష్ బాబు అన్న మొహం చూపిస్తాడు, ఏదో మహా అయితే లైక్ ఒక ఫస్ట్ లుక్ లాంటిది రిలీజ్ చేసి ఆ సినిమా పేరు పెట్టి అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాంరా అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ మన అంచనాలన్నీ కూడా తారుమారు చేసి మన అడక్క తల్లికి చాలా అంటే చాలా అప్డేట్స్ మన రాజమౌళి గారు ఇచ్చేసారనమాట. మొట్టమొదట ఆయన మొదలుపెట్టింది పృథ్వీ గారి ఫస్ట్ లుక్తో అనమాట. ఆ లుక్ వచ్చింది, ట్రోల్ అయింది, ఓకే అవన్నీ సెకండరీ, కానీ లుక్ వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేయాలి కదా ఈ రేంజ్లో పృథ్వీ గారి ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేస్తామని చెప్పి నేను అసలుగా ఎక్స్పెక్ట్ చేయాలా. సో ఎక్స్పెక్టేషన్స్ మించి ఇచ్చింది కాబట్టి అది సాటిస్ఫైయింగ్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే గ్లోబ్ ట్రోటర్ అనేటటువంటి టైటిల్ని కన్ఫర్మ్ చేసిండు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే సాంగ్ రిలీజ్ చేసిండు, సంచారి సంచారి అనేటటువంటి సాంగ్ రిలీజ్ చేసిండు. ఇక అది అయిపోయిన తర్వాత ప్రియాంక చోప్రా ఫాస్ట్ లుక్ని అయితే వదిలిండు అనమాట. ఈ విధంగా మనం అన్ప్రిడిక్టబుల్ లైక్ ఆయన మనం అనుకున్న దానికి చాలా బెటర్గా ఇచ్చిందనమాట. మహా అయితే ఫస్ట్ లుక్ టైటిల్ తప్ప నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అన్నిటినీ కూడా దాటి మనకైతే సూపర్ అప్డేట్స్ అయితే మన జక్కన్న ఇచ్చిండు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక డ్రోన్ షాట్ ఉందన్నమాట నా దగ్గర. ఆ ఈవెంట్ ఉందన్నమాట. ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది అనేటటువంటి విషయం మీకు తెలుసు. అక్కడికి ఎంతమందికి ఎంట్రీ ఉంది, ఆ డ్రోన్ షాట్ క్లిప్ ఏంది అనేటటువంటిది నేనైతే మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. పాస్పోర్ట్స్ అయితే అరేంజ్ చేసిండు. అసలు ఆ పాస్పోర్ట్స్ అరేంజ్ చేయడానికి గల కారణం ఏంది, ఏం ప్లాన్ చేస్తున్నావు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట ఎల్ఈడి షాట్ ఇది అనమాట. ఒక్కసారి చూడండి, కొద్దిగా చూపించగలను, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అనమాట. ఒకసారి ఎల్ఈడి చూడండి, అబ్బా ఎంత ఉందో. నాకు తెలిసి దాన్ని పడుకోబెడితే ఆ గ్రౌండ్లో సరిపోద్దేమో అంత ఎత్తుందనమాట. దాంట్లో అయితే మన గ్లోబ్ ట్రోటర్ మహేష్ బాబు అని ఫస్ట్ టైం చూపిస్తారా, మరి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారా అనేటటువంటి దానికోసం మరీ వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆ గ్రౌండ్ మొత్తం కూడా అది ఆక్యుపై చేసింది. నేను నిర్మించడానికి వీళ్ళకి పట్టినటువంటి టైం 15 రోజులు అనమాట. నవంబర్ 1 నుండి వీళ్ళు స్టార్ట్ చేస్తే ఇప్పటికైతే అది అయిపోయిందనమాట. ఆల్రెడీ ఆయన అప్డేట్ ఇవ్వగలిగే వాళ్ళైతే ఆ పనిలో ఉన్నారు. ఈ విధంగా ఒక గ్రౌండ్ చూసుకోవాలి, గ్రౌండ్లో ఈవెంట్ పెట్టాలి, ఈవెంట్ కూడా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టాలి అనేటటువంటిది చాలా రోజులుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు. ఆల్మోస్ట్ ఆ ఎల్ఈడి స్క్రీన్ నిర్మించడానికి 5 కోట్ల దాకా ఖర్చు అయిందంట. వేరే లైక్ టెక్నీషియన్స్ని ఎక్కడెక్కడ నుండో పట్టుకొచ్చి ఎంత ఇష్యూ వచ్చినా కానీ అదంతా కూడా స్పాయిల్ అయిపోద్ది. ఎంత ఇష్యూ వచ్చినా కానీ ఆ ఎల్ఈడి స్క్రీన్ పనిచేయదనమాట. ఉదాహరణకి ఎల్ఈడి అంటే అదేం ఒకటి కాదు, స్క్రీన్ యాడ్ చేస్తారనమాట. అక్కడ ఒకటి ఈ విధంగా యాడ్ చేసి ఆ విధంగా పెద్ద ఎల్ఈడి లాగా మన ముందైతే పెడతారు. అదే అందులో ఒక్క వైర్ కట్ అయినా కానీ సగం పని చేసేదో సగం పని చేసేది, అప్పుడు అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. అప్పుడు అందరూ కూడా నవ్వుతారనమాట. అలాంటి ఇబ్బంది ఏమి రాకూడదు. సో అంతా ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు కదా, దానికి తగ్గట్టు సౌండ్ బాక్సులు పెట్టాలి. దానికోసం కూడా భారీ అరేంజ్మెంట్ చేసి ఆల్మోస్ట్ 5 కోట్ల దాకా ఈ ఈవెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు అనేటటువంటిది బయట కట్టి వార్తలు అనమాట. ఇది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అని చెప్తా. సో ఎల్ఈడి స్క్రీన్లో అయితే గ్లిమ్స్ వేరే లెవెల్ పడబోతుంది అని చెప్పి నేను మరీ వెయిట్ చేస్తాను. సో ఎల్ఈడి స్క్రీన్ అంత పెద్దది పెట్టింది కాబట్టి మ్యాక్సిమం మనకి చాలా చూపిస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. పోస్టర్స్ వస్తున్నాయి, ఆ పోస్టర్ గురించి సాయంత్రం ఇంకో వీడియో చేస్తా. ఒక టైం ఒక్కొక్క పోస్టర్ని 7వ తారీఖు 6 రోజులు ఉంది, 7 రోజులు ఉంది, 5 రోజులు ఉంది, 3 రోజులు ఉంది, 2 రోజులు ఉంది అని చెప్పి ఒక్కొక్క పోస్టర్స్ రిలీజ్ చేసిండు. వాటన్నిటికీ వాళ్ళ సాయంత్రం 6:02 మ్యాక్సిమం మన మహేష్ బాబు అన్న ఫస్ట్ లుక్ వస్తుంది. అది వచ్చిన తర్వాత దాని గురించి డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్ని భారీ అరేంజ్మెంట్ చేసి దాంట్లో కనీసం 1 నిమిషం గ్లిమ్స్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఒక 3 నిమిషాలు సినిమాకి సంబంధించినటువంటి ఏదైనా ఏవి మేకింగ్ వీడియో లాంటివి ఏమన్నా పెడతారేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అంత పెద్ద ఎల్ఈడిని పెట్టి ఓన్లీ నిమిషాన్నర గ్లిమ్స్ కోసం పెట్టరు, సాంగ్ను ఒకసారి ప్లే చేస్తారు. ఇంకా చాలా విషయాలు అయితే ఆ ఎల్ఈడి స్క్రీన్లో మనమైతే రేపు చూడొచ్చు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో పాస్పోర్ట్స్ దీని గురించి మరీ మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రపంచంలో చాలా సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగాయి, చాలా సినిమాలు ప్రమోషనల్ ఈవెంట్లు జరిగాయి. కానీ ఏ రేంజ్లో కూడా ఎవరు కూడా ఇలాంటి ప్లాన్ అయితే చేసి ఉండరు. అలాంటి ప్లాన్ అయితే మన జక్కన్న చేసింది అనమాట. ఆల్మోస్ట్ దీనికోసం 2 రోజులుగా ఆయన కూర్చున్నంట ఈ పాస్పోర్ట్ డిజైన్ చేయడానికి. పాస్పోర్ట్ చూసుకున్నట్టు ఇదిగో ఈ విధంగా ఉంటుంది అనమాట. నాకు రెడీగా ఉన్నాయి, కాకపోతే నేను హైదరాబాద్ వెళ్తే నాకైతే దొరుకుతాయి. సో నేను హైదరాబాద్ వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అక్కడ జనం బాగా ఉంటారు, గ్రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంది, ఇబ్బంది అయింది అనేటటువంటి ఉద్దేశంలో నేనైతే వెళ్ళట్లేదు అనమాట. నేను అడగాలి కానీ చాలా పాస్పోర్ట్ చేస్తారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే నాకైతే డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తా. 100% గ్యారంటీ ఇవ్వలేను కానీ మ్యాక్సిమం నేను కనీసం ఒక 2-3 సరే పాస్పోర్ట్స్ ఇప్పిస్తాను అని చెప్పి మీకైతే చెప్తాను అనమాట. ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట పాస్పోర్ట్.
స్టార్టింగ్ చూడండి ఈ విధమైనటువంటి లాకెట్ పెట్టిండు దాని మీద. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది జక్కన్న అనేటటువంటి మీకు అనిపించిందేమో కానీ ఈ పాస్పోర్ట్ అనేటటువంటిది మనకందరికీ కూడా ఒక ఎమోషన్ అనమాట. ఎందుకంటే మహేష్ బాబు గారు దేశాలన్నీ కూడా తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో ఆయన హాలిడేలో ఎక్కువ గడుపుతారు అనమాట. ఇప్పుడు సినిమా షూటింగ్ నెల రోజుల్లో ఒక 10 రోజులు షూటింగ్ చేసిందంటే 20 రోజులు తిరిగి వస్తారు. 12 నెలల్లో కనీసం 10 నెలలు ఆయన హాలిడేస్ తీసుకుంటారు, ఒక 2-3 మంత్స్ ఆయన వర్క్ చేస్తారు అనేటటువంటిది గట్టి వార్తలు అనమాట. సో మన జక్కన్న నేను మహేష్ బాబు దగ్గర నుండి పాస్పోర్ట్ లాగేసుకున్నాను, ఇక మహేష్ బాబు ఏ విధమైనటువంటి టూర్ వెళ్ళాడు, ఇక నా సరౌండింగ్లో ఉంటాడు, ఇక నా కంట్రోల్లోనే ఉంటాడు, నా బోర్డర్ దాటి ఎక్కడికి వెళ్ళాడు అనేటటువంటిది సింబాలిక్గా చెప్పడానికి లయన్ని గ్రేజ్లు బంధించి ఈ విధంగా పాస్పోర్ట్ పెట్టి ఒకటైతే రిలీజ్ చేసిన అనమాట. అప్పుడు ఫస్ట్ టైం పాస్పోర్ట్ మనమైతే చూసామన్నమాట. అది చూసి వావ్ అనుకున్నాం, వావ్ జక్కన్న మా మహేష్ బాబుని షూటింగ్ స్టార్ట్ చేసినాం, అదే మనకి ఇచ్చినటువంటి అప్డేట్. అది అప్పట్లో బాగా అంటే బాగా వైరల్ అయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మన మహేష్ బాబుని ఒక సంవత్సరం ఏ విధమైనటువంటి హాలిడేస్కి వెళ్ళలేదు, మళ్ళీ హాలిడేకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి టైంలో మీడియా తనకెళ్ళి ఫోకస్ చేస్తుంటే మళ్ళీ తన ఈ విధంగా పాస్పోర్ట్ అయితే చూపించిండు. ఈ విధంగా తన పాస్పోర్ట్ లాక్కోవడం, మళ్ళీ పాస్పోర్ట్ చూపించడం, ఇదంతా కూడా ఒక మ్యాజిక్ లాగా ఉందన్నమాట. పాస్పోర్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా SSMB 29కి దీనికి ఏదో సంబంధం ఉంది, ఇదొక ఎమోషన్, ఎండ్లెస్ ఎమోషన్ అని చెప్పి మనమంతా కూడా అనుకుంటాం అనమాట. సో దానికి ప్రతీకారంగానే దానికి మంచి ఆన్సర్ ఇస్తూనే ఈ విధమైనటువంటి ఈ పాస్పోర్ట్ లుక్ను తయారు చేసిన తర్వాత నాదేమైతే తిరిగిపోయింది అనమాట. సో మీకు క్లారిటీగా చూపిస్తే ఈ పాస్పోర్ట్ ఏముంది, అసలు ఇందులో ఏముంది అనేటటువంటి వివరించేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటే స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి లోగో ఉంది. ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్లో ఈ విధంగా ఉందన్నమాట. ఇది మన SSMB 29 గ్లోబ్ ట్రోటర్ యొక్క ఫస్ట్ లుక్. మన మహేష్ బాబు గారు ఎలా ఉంటారు అనేటటువంటిది సగం పిక్చర్ చూపించింది, ఇదైతే పెట్టింది అనమాట. అండ్ పక్క పేజీలో చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట. ఈ విధంగా మీరు ఏ మ్యాప్కి రావాలి, దానికి ఉన్నటువంటి ఇది చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా రావాలి, సీనియర్ సిటిజన్స్ రావద్దు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా దాంట్లో ఇచ్చారు. మళ్ళీ ఏమంటే పేజీ తిప్పితే నలుగురు, ఫస్ట్ ఏమో SS రాజమౌళి గారు, తర్వాత ఏమో మహేష్ బాబు, తర్వాత ఏమో పృథ్వీ, ఆ తర్వాత ఏమో ప్రియాంక చోప్రా, వీళ్ళ నలుగురిని అయితే పెట్టారు. కాబట్టి ఇంకా మనం గట్టిగా అనుకునేది ఏంటంటే వీళ్ళు తప్ప ఇంక ఈ సినిమాలో ఎవరు మెయిన్ రోల్ కాదు అని చెప్పి మనమైతే ఫిక్స్ అవచ్చు అనమాట. దాని గురించి కూడా క్లారిటీగా ముందు చెప్తా చూడండి. ఇంకా క్లారిటీగా మాట్లాడుతూ ఇంకో పేజ్ తిప్పినట్లయితే మొత్తం ఒక స్కానర్ ఇచ్చింది అనమాట. ఆ స్కానర్ని స్కాన్ చేస్తే మొత్తం మ్యాప్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఎలా నడిచి వస్తే ఎలా, బండి మీద వస్తే ఎలా, కార్ మీద వస్తే ఎలా, కార్ ఎలా పార్క్ చేయాలి, ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 4 పేజెస్ అయితే ఉన్నాయి అనమాట. చివరిలో చూసుకున్నట్లయితే మళ్ళీ మన లాకెట్ అయితే ఇచ్చింది అనమాట. ఈ విధంగా దానికి పాస్పోర్ట్ అనేటటువంటిది పెట్టాను అనమాట. సో మీరు కానీ వెళ్ళాలి అనుకుంటే స్టార్టింగ్లోనే మన జక్కన్న ఈ విధంగా అడుగుతారు పాస్పోర్ట్. మన సూర్యాబాయ్ అడిగినట్టు పాస్పోర్ట్ అని అడుగుతారు. ఒకవేళ మీరు పాస్పోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చారంటే యూ కెన్ ఎంట్రీ అని చెప్పి మీకు గల్లా కట్టుకొని లాగేసి బయట ఎత్తున అనేటటువంటి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ పాస్పోర్ట్స్ అయితే అందరూ తీసుకొని వెళ్ళండి. మనల్ని ఎవడు బిగుతారులే, ఈ పాస్పోర్ట్ అంత ఇంపార్టెంట్ అని చెప్పి మీరు లైట్ తీసుకోరనుకో, మిమ్మల్ని లైట్ తీసుకుంటారనమాట. మీరు అంత కష్టపడి ఈవెంట్ దాకా వెళ్ళి మళ్ళీ చేతులు దులుపుకొని బయటికి రావాల్సి వస్తుంది అనేటటువంటిది మరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా జక్కన్న అయితే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈవెంట్ చూసుకున్నట్లయితే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 10 or 11 దాకా ఉంటుందంట. మొత్తం పాన్ ఇండియా రేంజ్లో ఇది రీచ్ కావాలి, పాన్ వరల్డ్ రేంజ్లో ఇది రీచ్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో భారీగా చేస్తున్నారు అని చెప్పి మరీ వార్తలు అనమాట. సో ఎంత పెద్ద LED అయితే ఇంత మటుకు ప్రపంచంలో ఎవడు కూడా పెట్టాల, ఇది ఒక తోపు. అది కాక మొత్తం వేరే నార్త్ ఇండియా నుండి వేరే ఇన్ఫ్లుయెన్సర్లు వేసుకొస్తున్నారు, వేరే దేశాల నుండి కూడా యాంకర్లను పట్టుకొస్తున్నారు అని చెప్పి గట్టి వార్తలు అనమాట. సుమక్కతో ఉంది, వేరే వాళ్ళతో కూడా యాంకరింగ్ ఉంది అనేటటువంటి తెలిసిన తర్వాత నేను మరీ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నా. మెయిన్లీ వెయిట్ చేసేది మన మహేష్ బాబు అన్న స్పీచ్ కోసం, ఏం మాట్లాడబోతున్నా అనేటటువంటి దానికోసం మరీ వెయిట్ చేస్తానా. మన జక్కనే మాట్లాడుతున్నారు అనేటటువంటి దానికోసం ఇంకా వెయిట్ చేస్తానా. హాలీవుడ్లో ఎవరితో కొలాబరేట్ అవుతారు అనేటటువంటి దానికోసం నాకైతే ఆగలేకపోతున్నాను అనమాట. LEDలో మహేష్ బాబుని ఎలా ఉంటాడు అనేటటువంటి చూడడానికి కూడా నేను మరీ ఆగలేకపోతాను ఫ్రెండ్స్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. ఇంకో వీడియో ఉంటుంది లైక్ మన మహేష్ బాబు అన్న, మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం, మహేష్ బాబు అన్న హీరో, ఓకే అంతవరకే బాగానే ఉంది. పృథ్వీ సుకుమారన్ గారే మెయిన్ విలన్ అని చెప్పి మనం అనుకున్నాం, కానీ కానే కాదంట. ఆఫ్రికాలో చూసుకున్నట్టయితే ఒక నల్ల జాతీయుడితో ఒక మెయిన్ ఘట్టాలు అయితే చిత్రీకరించారంట, ఆయనే మెయిన్ విలన్ అంట. ఆయనతోనే మన మహేష్ బాబు అయితే పోరాడుతున్నట్ట. దానికి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే ఫుల్ చెక్కలు కొడుతుంది. దాని గురించి కూడా డెప్త్ వీడియో సాయంత్రం చేస్తా. సాయంత్రం ఎగ్జాక్ట్లీ 6:02 లేదా 5:02 ఒక పోస్ట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఉంటామని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీరితో షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.